ఇవాళ అయితే నేను అందరితోని ఫెడప్ అయిపోయినా అనమాట. సో ఇవాళ మీకు అందరి గురించి ఓపెన్ గా చెప్పేస్తా నేను. అరే నేను ఏమన్నా గాలికి వచ్చినానా ఏంది నాకు అర్థమైతలేదు. వీళ్ళకి ఇప్పించి పెడితే బండి కావాలని జిద్దు చేస్తారు. బండి ఇప్పించినాక ఒక మూలకు పడేసి ఉంది. ఈ బండితో మీకు ఏమైనా అవసరం పడుతుంది అన్న, నేను పొలాలలో నడుపుకుంటా, లేక అన్న నాకు ఈ బండితోని నాకు ఏమైనా పనులు అయితే అంటే నేను గివ్ అవే అయితే ఇచ్చేస్తున్నా గైస్. నాకు ఒకటి ఎప్పుడు బండి ఎందుకు ఇప్పించిన, నేను ఏమైనా పోయి తప్పు పనులు చేసుకొని పైసలు సంపాదిస్తున్నాను. నేనేందుకు చూడుస్తానా? మీరు నడుపుతున్నారు, మీరు వేసుకుంటారు, నేనేందుకు చూడుస్తా? జరగానా బండ్ల జోలికి రాకు ప్లీజ్ అన్న. ఎందుకు వస్తున్నాడు? మీరు చేతులు పెట్టకు నా మీద. ఎందుకు అంత బాగా పట్టిన అర్థమైతే లేదు. వద్దు, అవసరం లేదు. ఏంది? సో గైస్ బండి అయితే నేను ఇస్తున్నా, తీసుకొని బబ్బు గాని మిండే నువ్వు ఉండి కూడా లాభం లేదురా. నువ్వు ఉండి కూడా లాభం లేదు, నీకు ఉండి కూడా లాభం లేదు. ఎప్పుడెప్పుడు పోతాను. సో గైజ్ ఇవాళ అయితే నేను అందరితోని ఫెడప్ అయిపోయినా అనమాట. సో ఇవాళ మీకు అందరి గురించి ఓపెన్ గా చెప్పేస్తా నేను. ఒక మంచికి నేను ఇంతగానం చేస్తుంటే వాళ్ళకి నా విలువనే లేదు వానికి. అరే నేను ఏమన్నా గాలికి వచ్చినానా ఏంది నాకు అర్థమైతలేదు. మీ అందరికి ఒక్కొక్కటి చూపించినప్పుడు ఎంతో ప్రేమతో నేను ఏమైనా చేసినా కానీ వాళ్ళు నాకు ఇచ్చే వాల్యూ ఎంత ఉంది మీ అందరికి చూపిస్తా. ఎంతో కష్టపడి బండ్లు కొన్నాను నేను. వాళ్ళు ఇవాళ బండ్ల పరిస్థితులు చూస్తే కొత్త బండ్లు, అదే బండ్లతోని నేను ర్యాపిడో స్విగ్గీ వాళ్ళకి 5-10 బండ్లు ఇప్పించచ్చు. నేను బండ్లు ఇప్పించిన దాన్ని. ఆ బండ్లు ఇష్టం వచ్చినట్టు నా బండి నేనేమో మంచి నీట్ పెట్టుకుంటా, అన్ని ఇంట్లో పెట్టుకుంటా. వీళ్ళకి అంతగానం ప్రేమతో బండి ఇప్పించేది వాళ్ళు ఎట్లా పెట్టిరు నేను అంటున్నా కదా గైస్. నిజంగా మీకు బండ్లు చూపించిన తర్వాత బండ్ల గురించి మీరు చెప్పండి కదా. నేను ఎంతగానం చేస్తా నా మనసుకు తెలుసు. అంత కష్టపడి అన్ని లక్షల బండ్లు ఇప్పిస్తే ఆ బండ్లు అవతారం మీరు చూడరు, మీకు తెలుస్తుంది. అదే బండ్లు స్విగ్గీ జొమాటో ర్యాపిడో వాళ్ళకి నేను ఒక 10 బండ్లు గిఫ్ట్ ఇచ్చితే దేవుళ్ళకి చూసుకుంటారు నాకు. వీళ్ళకి ఇప్పించి పెడితే బండి కావాలని జిద్దు చేస్తారు. బండి ఇప్పించినాక ఒక మూలకు పడేసి ఉంది. కొత్త బండ్లు ఇక్కడ ఉంటే ఏమో బయటికి పోతే వీళ్ళకి పట్టుకొని ఏడైనా పెడితే ఆడ పోయినా వీళ్ళకి ఏంటంటే నా తిరుగుడు విరక్తి. ఎందుకంటే డ్యూటీ అంట. ఇప్పుడు బండ్లు చూపిస్తా మీరు చూడు. ఆ బండి చూపి ఆ బండి కలర్ చూడు. 5 లక్షలు చేరు ఇది చూడవచ్చుగా. ఇదే బండి స్విగ్గీ జొమాటో వాళ్ళకి నేను ఫ్రీగా ఇస్తే ఎంత ఇగో అయిపోయింది ఆ బండి పరిస్థితి అంతే. ఈ దుమ్ము చూడు, దుమ్ము చూస్తే మీకు అర్థమవుతుంది. అది చూపి ఇంకా చూపి. ఇగో మట్టుగడ్డ చూడు. సో గైజ్ ఈ బండి అయితే నేను గివ్ అవేలా ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఎవరికైతే అవసరం ఉంది అంటే ఈ బండితో మీకు ఏమైనా అవసరం పడుతుంది అన్న, నేను పొలాలలో నడుపుకుంటా, లేక అన్న నాకు ఈ బండితోని నాకు ఏమైనా పనులు అయితే అంటే నేను గివ్ అవే అయితే ఇచ్చేస్తున్నా గైజ్. ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తా. ఇంకో బండి చూపిస్తా చూడు. అదైతే అవసరం పడుతుంది అందరికీ. ఆ బండి పరిస్థితి చూడు. ఒకడు తుడుచుడు లేదు, ఒకడు అడుగుడు లేదు. ఇష్టం వచ్చిన బండి ఇక ప్రేమగా మనమేమో బండి ఇప్పించినాం. బండికి ఎట్లా ఒక వాల్యూ లేదు బండికి. ఒక్కొక్కళ్ళు బండ్లు అంటే ఒక ఎమోషనల్. బండికి చిన్న గీత పడ్డా రాత్రంతా నిద్ర ఉండదు. ఒక్కొక్కళ్ళకి అంతగానం ఎమోషనల్ ఉంటుంది. వీళ్ళ దున్నపోతూ పెరిగినట్టు పెరుగుతురు, తెలివిలు వెలుగుతలేవు.
బండ నా ఇష్టం ఇక బండి ఇట్లా ఉంటుందా బండి ఇట్లా పెడతారా 5 లక్షల బండి ఎవరి దగ్గర లేవు బండ్లు కావాలంటే ఒక్కొక్కరు చస్తారు పైసలు ఇచ్చి నడుపుతారు ఈ బండ్లు మనం పుణ్యానికి 10 రోజులైంది అన్నే పెట్టి నా చెత్త డబ్బా 10 రోజులు ఎలకలు కొరికేసినాయి అవన్నీ వేసినాయి అంటే ఎవరు నేనే వేపియాలా ఏమన్నా అంటే బండి అది ఏ బండి ఆ బాబు అండి కవాసాకి 3,50,000 రూపాయల బండి అది దాని టైర్లు పోయినాయి 20,000 టైర్లు వేయించుకుంటే అయిపోతుంది ఆ టైర్లు అట్లనే వద్దురా ఎవరికైనా అమ్మేసా లేకపోతే ఇచ్చేస్తా అంటే అది ఒక లొల్లి ఆ బండి పరిస్థితి చూడు ఎట్లుంది ఇకరా ఇగో బండి ఇట్లుంటుందా ఇగో ఆడికెళ్ళి తెప్పించిన ఇంత 10,000 ఇచ్చి ఫామ్ హౌస్ నుంచి ఫామ్ హౌస్లో అంటే అన్న ఈడ పెడితే నాకు వీడియోలు అయితే నేను వీడియోలు చేసుకుంటాను నేను నడుపుకుంటా అన్నారు ఇప్పుడు చూస్తే ఇగో ఈ దుమ్ము చూడు ఇగో ఇదా ఇదే తీసి పెట్రోల్ ట్యాంక్లో వేసేస్తే ఏంది కార్పొరేటర్లో రాదా ఫోన్ చేయ వాళ్ళకి ఇగో సీట్ చూడు ఇగో కవర్ చూడు అంటే నేను కష్టపడి నా ఒక నెల పైసలు వదిలేసి బండ్లు తెప్పించిన ఒక నెల పైసలు ఓ వాల్యూ లేదు ఇగో చెత్తలు ఉంటాయి ఇవన్నీ ఇగో బండి దుడవాలా అవన్నీ ఉండాలి కదా వాళ్ళకి అట్లీస్ట్ నాకు కూడా కొంచెం ఎమోషనల్ ఉంటాయి కదా బండ్లతోని ఇప్పించినందుకు బండ్లు ఎట్లా పెట్టుకురాని నా బండి నేను నీట్ పెట్టుకుంటా వీళ్ళ బండ్లు అన్న అంటే పుణ్యానికి దొరికినాయి అన్నీ ఇట్లుంటాయి అన్నమాట దీని టాప్ ఏడో ఉండే అన్న దీని గ్లాస్ ఏడుంది తెలియదు దీని టాప్ ఉండాలా టాప్ ఏడుంది తెలియదు ఈవెంట్కి తీసుకుపోయినప్పుడు 10,000 రూపాయలు అయినాయి అన్నిటికీ నేను అన్నీ వేసి పెడతా ఈవెంట్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా తీయలే బండి సో గైజ్ నేనైతే ఒకటే చెప్తున్నా ఎవరికైతే ఈ బండ్లు అవసరం ఉన్నాయి అన్న ఇది మా పొలాలను కానీ ఒకటి గైజ్ మీ ఏది ఉన్నా మీ మమ్మీ మీ డాడీ వాళ్ళతోని వీడియో చేయండి నేను 18+ ఉన్న వాళ్ళకి బండి అన్న మాట్లాడతారంట ఇంటికి రా ఇంటి దగ్గరికి రా ఇంటి దగ్గరికి రా ఎందుకు చెప్తా నేను రండి 18+ ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ బండి ఆ బండి ఇచ్చేస్తాను నేను ఏం లేదు మీ ఫ్యామిలీతో వీడియో తీయండి అన్న మా పొలాలలో మేము నడుపుకుంటామని చెప్పి ఒక వీడియో తీయరు ఫ్యామిలీతోని తీసి మీరు ఏడా నడుపుకుంటారు ఏంది అనేది చూపించాడు 18+ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బండి ఇస్తారు అరే ఈ బండి పైసలలో ఒక 10 బండ్లు వస్తుంది స్విగ్గీ జొమాటో వాళ్ళకి ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇగో ఈ బండి అంటారా ఇగో ఈ కవర్ ఏంది ఇగో ఆ దుమ్ము ఇగో దీనికి ఇగో కూలెంట్ దానికి నీళ్ళు వేయాలా బండి దురుచుకోవాలా ఒక్కొక్క బండ్లు అంటే ఎంత ఎమోషనల్ మనుషులకి వీళ్ళు చూస్తే వీంది కాదు గంగానికి చెప్పాలా ఎట్లుంటుంది పోనీ సాయంత్రం పూట తీసుకొని తిరుగుతారంటే తిరుగుడు అన్ని తిరుగుతాడు కానీ బండ్లు చూస్తే ఇట్లా ఇగో ఎంత దుమ్ముంది ఇగో ఇది వాళ్ళ పరిస్థితి 5 minutes later నాకు ఒకటి చెప్పు రేపు బండి ఎందుకు ఇప్పించిన తిరుగుమని బండి నీట్ స్నానాలు చేస్తారా మీరు చూడుకో 3 ట్యాంకుల వాటర్ డబ్బాలు అయిపోతాయి మా ఇంట్లో స్నానాలు చేస్తే మళ్ళీ బండ్లకి ఎందుకో అరే పుణ్యానికి వచ్చినాయి అరే ఏమన్నా దొంగతనం చేస్తున్నానా ఏమన్నా దొంగతనం చేస్తున్నానా అన్న బండి ఎందుకు ఇట్లా ఉంటది నేను ఏదైనా పోయి నేను ఏమైనా పోయి తప్పు పనులు చేసుకొని పైసలు సంపాదిస్తున్నానా నీట్ పెట్టుకోవాలా కదరా అన్న ఒక మాట తింటావా నీట్ పెట్టుకోవాలా హోలీ పండుగ అన్న హోలీ పండుగ నేను వానితో మాటలే లేవు వదిలే వానితో లావర్సి కాడు వానితో మాటలు లేవు ఏం లేవు వదిలే వానికి ఎన్ని ఇచ్చినా వేస్టే నేను ఏదో గాలి కాదాయి నేను ఇది చేస్తున్నా ఇట్లా చెప్పు ఏంది నేను ఏమన్నా గాలి కదవుతున్నానా ఏంది నాకు ఏం కాలే హోలీ పండుగ హోలీ పడ్డది ఏం హోలీ సరే ఆ హోలీ నేను ఫామ్ హౌస్ నుంచి తెచ్చినప్పుడు నుంచి ఎప్పుడు స్టార్ట్ చేసిర్రా లేదురా హోలీ పోసిర్రు మీరు తుడుచుకోవాలా లేదా
బండి అరే నువ్వు నాతో మాట్లాడకరా నీకు అరే ఆరాత పోయింది నువ్వెవరో నేను ఎవరో ఇప్పటికెళ్ళి అర్థమైందా నువ్వెవరో నేను ఎవరో రా అంతే నీ బతుకు నువ్వు బతుకు నా బతుకు నేను బతుకుతా అర్థమైందా నువ్వు నాతో మాట్లాడే అవసరమే లేదు నీ గురించి కూడా మాట్లాడతలే ఏంటంటే ఈ చిన్న పిల్లలకు చెప్పినట్టు బండ్లు గిడ్లు ఇప్పిస్తే సాఫ్ చేసుకోవాలి కదా అదే గరీబోళ్ళకి ఇస్తే కాదా అంటే ఒక్కొక్కళ్ళకి బండ్లు గిడ్లు లేక ఎంతో అడ్జేస్తారు వీళ్ళకి అన్ని అడ్జేసి పెడితే ఇగో ఇట్లున్నారు అవన్నీ లేవు మనుషులకు ఎట్లా అంటే రెచ్చగొట్టాలా అది చేయాలా అంటే 5,50,000 బండి ఇది గాలికి పడేసిరు తీసుకొని కూడా ఎక్కువ రేట్ 2-3 నెలలు కూడా అయితే లేవు అదే నేను అంటే ఇదే ర్యాపిడో స్విగ్గీ ర్యాపిడో నడుపుతారు వాళ్ళకి ఇస్తే ఎంత ఖుషి అవుతారు ఇల్లు నడుస్తుంది వాళ్ళకి అర్థమైనా ఈ బేకారీ ఇట్లా ఇప్పించుకుంటా ఇట్లా చేసుకుంటుంటే అంతే బేకారా నేర్పిస్తున్నా మళ్ళా మీరే ఇంకేంది అరే బండికి విలువ ఉంటది రా ఎమోషనల్ ఉంటాయి బండిలకి ఏమైంది మా అన్నకి ఇచ్చేసిన బండి రిచ్ ఏమైంది బానే ఉంది అది నడుతారా అది బండి 700 అనుకున్న తెలివి కూడా లేదు జాగ్రత్త చూపిస్తా ఏమండి చిన్న ఏమైంది బానే ఉన్నది వానికి ఇంట్లోనే ఉంది బండి వాంది ఏమి ఇట్లా రోడ్డు మీద పెట్టినావు అర్థమైందా సో గైస్ నేనైతే ఒకటే చెప్తున్నా ఈ బండి ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయండి గివ్ అవేలా నేనే చేస్తా వీడియో అయితే హైయెస్ట్ వ్యూస్ వస్తాయి హైయెస్ట్ లైకులు వస్తాయో ఆ బండి అయితే ఆ బండి నేనైతే ఇవ్వబోతున్నా అండ్ ఆ బండ్లతోని మీకు అడ్వాంటేజ్ ఉండాలన్నమాట సో ఆ బండికి అయితే మీరు ఇంకా అది ఏమంటారు అది మట్టి గుంజానికి ఏమంటారు దాన్ని క్రేన్ పళ్ళు వస్తాయి కదా దున్నుతారు కదా చైన్ బండ్లు అనుకోరి సో అది ఎవరైనా మీకు లాభం ఉంటే నేను ఆ బండి అయితే ఇచ్చేస్తా మీకు ఎందుకు అంటే ఈ బండితో ఏం పనికి రాదు అర్థమైందా నీ బండితో పనికి వస్తుంది అట్లా వాళ్ళకి ఇచ్చేసినా మనకి అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పి అదైతారు అదే ట్రాక్టర్ గిక్టర్ లేకపోతే ఆ బండి ఎవరికైనా అమ్మేస్తా గైస్ మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి అన్న నాకు ఇచ్చే ఈ బండితో నాకు లాభం ఉందని చెప్పి మీ ఫ్యామిలీతో వీడియోలు చేయరి మీ ఫ్యామిలీతో వీడియోలు చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేయండి లేకపోతే రీల్ పెట్టేయండి నేను ఖచ్చితంగా మీ అందరికి ఇచ్చేస్తా వీళ్ళకి ఇచ్చే వాళ్ళు వీళ్ళకి ఇంత కొవ్వు ఉంటే మనం ఏం చేస్తాం ఫామ్ హౌస్ నుంచి ఎవరు తెప్పిమన్నారు నువ్వు చెప్పాలి వీడియోలో అయితే నాశనం పట్టించారు ఆటో ఎక్స్పో అంటే అది తిప్పుతూనే రానా అవసరం వీళ్ళకి మళ్ళీ ఇప్పించిన బండి అని చెప్పి ఎందుకు తీసుకొని తిప్పాలా ఖరాబ్ చేసుకుని మీరు చేస్తారు మేము ఖరాబ్ తిప్పి సరే నడిపిరు తుడుచుకోవాలా ఓన్ పని నేనేందుకు చూడుస్తానా మీరు నడుపుతారు మీరు వేసుకుంటారు నేనేందుకు చూడుస్తా అందుకే నాకు కూడా ఎందుకు ఇచ్చేస్తా సరే వదిలే అప్పుడు మంచిగా ఉంటానా ఫామ్ హౌస్ లా ఒక్కసారి నడపాలనా ఒక మాట వినానా ఏం చేసిరు ఆటో ఎక్స్పో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు కాలేజ్ అని చెప్పి మొత్తం తిప్పిరు దాన్ని అరే అయితే అరే గుద్దుతా నేను మంచి పూర్తి చెప్పు బట్టి తెప్పి అయితే ఈడ వీడియోలు అయితే అని చెప్పలే నువ్వే మీద ఒట్టేరా ఒట్టే ఎయిరా మళ్ళా వేస్తా నాకు చెప్పలే మళ్ళీ వేస్తా వాడే చెప్పిండు బండి నాశనం సరే ఇప్పుడు గుర్తొచ్చింది నువ్వు చెప్పలేదా నేను చెప్పలే ఇంటి దగ్గర నడుపుకోలేమని ఒట్టే నేను చెప్తా డేట్ తో సార్ నేను చెప్తా ఒట్టే నువ్వు చెప్పలే అన్న బండి ఆడ పడేసినావు నువ్వు ఇక్కడ పెట్టినా ఏదైనా వీడియోలు అవుతుండే అని నీ బర్త్డే ఉన్నప్పుడు కాంగో పెట్టిస్తా పియానో పెట్టిస్తా అని చెప్పలే అవును నేను పెట్టుకుంటా బండ్లకి అడ్డ కాంగో పియానో అంట అన్న బండి ఎట్లుంటది అప్పుడు చెమక్ ఏమన్నా ఏమనుకుంటున్నా అది మంచిగా ఉంటది దాంతో ఇంకా మస్తు అయితే నా బండి నీట్ ఉంది నడు చూసాం దా
నాడు పట్టుకొని మళ్ళా ఏం ఇండికేటర్ పూరోలు ఇరగొట్టి రేని ఇరగొట్టాలి అర్థమైందా? అదే పోరల్ కలర్ వేసిరు మా దీని మీద కూడా. సో గైస్ నేనైతే గివ్ అవేలా బబ్బు అని బండి ఇస్తున్నా. ఓరేనా నేను అంటున్నా నేను ఎప్పుడు ఒకసారి నేను మాట చెప్పినా అంటే మాట మీరు కామెంట్లలో మెన్షన్ చేయండి. ఏ లొల్లి పెట్టినా పర్వాలేదు గైస్, నేనైతే ఇవ్వబోతున్నా బబ్బు అని బండి. నువ్వు అరే నువ్వు ఉండి కూడా లాభం లేదురా, నువ్వు ఉండి కూడా లాభం లేదు, నీకు ఉండి కూడా లాభం లేదు. నేను ఎప్పుడెప్పుడు పోతానా అని చూస్తున్నావు నువ్వు. పెట్రోల్ డబ్బాయి ఒక పెట్రోల్ డబ్బాయి. అరే అన్న తీయకనా మొన్ననే ఫుల్ ఏం తీయకు, నువ్వు వేయించినావు అరా? అరే నీ బతుకు పెట్రోల్ అయినా వేయించినావు అరా? నువ్వు పెట్రోల్ అయినా వేయించినావు అరా? నువ్వు వాళ్ళు ఎందుకు తిప్పుతారా ఇచ్చుకుంటే? ఎందుకు తిప్పుతారు? ఆటో ఎక్స్పోల్ అంటే ఆటో ఎక్స్పోల్ ఎందుకన్నా మీకు ఇవన్నీ? ఆటో ఎక్స్పోల్ ఎందుకు? అరే Guys, నేనైతే ఈ 1 month దాకా నేను వీడియోలు చూస్తా, ఓడదైతే హైయెస్ట్ వ్యూస్ ఉన్నాయి. ఇమ్రాన్ అన్న ఆ బండి నేను మనస్ఫూర్తిగా ప్రామిస్ ఫస్ట్ బబ్బు అని బండి నేను ఇచ్చేస్తున్నా. మీ ఫ్యామిలీతో వీడియో చేయండి అన్న, మా పొలాలలో పనికి వస్తుంది ఈ బండి అని చెప్పి తీయండి. నేనే పక్కా ఖచ్చితంగా 200% నేను ఇచ్చేస్తా. బబ్బు అని బండి ఇచ్చేస్తా. మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అన్న. బబ్బు అని బండి అయితే ఖచ్చితంగా నేను ఇచ్చేస్తా. ఏది ఇది ఎవరికైనా అవసరం వస్తే ఇస్తా, నాకు అడిగితే ఇచ్చేస్తా. నేను ఏం చేస్తాం మీకు ఇచ్చే పది. అరే ఇదే బండి నేను స్విగ్గీ జొమాటో వాళ్ళకి ఇచ్చినా ఖుషి అయిపోతారా, వాళ్ళ ఇల్లులైనా నడుస్తాయి, మీకు ఇచ్చినా లాభం లేదు. నేను ఇచ్చేస్తా డైరెక్ట్. ఈ బండి ఇచ్చుకో, నా బండి జోలికి రాకన్నాడు. ఇగో 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 దుమ్ము చూసిరా బండిలా? దుమ్ము కలర్ వేసిరా? ఏం కలర్? కొంచెమైనా ఉండాలా అంటే ఈ బండి ఎవరికైనా కావాలా, మీ కొడుకుకి ఏమైనా పనికి వస్తుంది అంటే ఇచ్చేస్తా, తీసుకో. ఎవరికైనా కోరికలు ఉంటాయి. నేను ఒక్కసారి మాట ఇచ్చిన అంటే మాట మీద ఉంటా. బబ్బువాన్ బండి అయితే నేను ఖచ్చితంగా ఇస్తా, ఎందుకంటే అర్థమైందా? నేను గివ్ అవేలా బండి ఇచ్చేస్తున్నా. మీ ఫ్యామిలీతో వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేయండి. ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తే ఎవరికి రేపటికెళ్ళే స్టార్ట్ చేస్తా. 1 month దాకా చూస్తాను. బండి తీసుకొని రైట్ అయిపోతా. నువ్వు ఏం రైడ్ చేసినా నేను వాడు రైట్ అయినా నేను ఇప్పిస్తా. నేను ఇస్తా, అదే బండి ఇస్తా నేను. ఇగో ఇది బండి పరిస్థితి ఇది. జరగానా బండ్ల జోలికి రాకు ప్లీజ్ అన్న. ఎందుకు వస్తున్నాడు? ఎందుకు ఇలా సతాయిస్తున్నాం? బండ్లను జాగ్రత్తగా చూసుకుంటాం మేము. ఎంత ప్రేమతో ఇప్పించిన బండ్లు ఇట్లా పెడతారా? తాళం వేద్దాన్ని. 5,50,000 బండి అది. ఇయ్యకు ఇప్పుడు ఎందుకు బండి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? చూపిస్తారా నా బండి నడుపు ఏం చేసి చూపిసి ఇట్రా ఇట్రా. నేను కాదు ఇట్రా. ఇమ్రాన్ నువ్వు ఇట్రానా వరుతురా తాళం కాదు ఇట్రా. ఊకే ఊంటా అంటే బండి లేపుతుండు. చూపిస్తా ఏమైనా బండి నాది. ఇగో చూడు, ఇగో ఏమైంది పట్టుకో. ఎంత చూడు. నువ్వు చేసుకున్నది రా బండి అది. వంట అంటే నువ్వు చేసుకున్నది నేనా? మళ్ళీ ఓవర్ చేసింది. నువ్వు లేపుతున్నావు నా బండి, నువ్వు టైర్ లో కొడుతున్నావు. నేనా అయితే రెడీ అయిపోర్రి, రేపటికెళ్ళి స్టార్ట్ చేయండి. నేను చెప్తున్నా ఫేక్ కాదు, ఫేక్. వాడు కొన్నాడు అయింది. వెళ్ళిపోతాడు మరి. నేను కొని నేను పార్షాలిటీ చూసుకురు కదా, ఇన్ని అర్థమవుతుంది. ఆయనకు బండి ఇచ్చేస్తుండు, నా బండి అమ్మేస్తా అంటుండు, ఇచ్చేస్తా. ఆ బండి కూడా మీరు చెప్పండి, నేను ఇచ్చేస్తా అన్న. నాకు నా పొలాలలో పనికి వస్తుంది. నాకు రేపు కామెంట్లల్లో రేపు మీరు కామెంట్ పెట్టారు అన్న గివ్ అవే పెట్టే అంటే గివ్ అవే పెట్టేస్తా. ఏం వాషింగ్ ఇచ్చేస్తాం? వాషింగ్ కాదు, మీరు ఏం చేసినా నేను అజ్జయ్య. బండి ఈడ కడుగుతానే మంచిది, లేకపోతే లేదు. బండి అయితే ఇయ్యాను. ఓకే అన్న, అర్థమైందా? అది చూడు ఇక్కడ తాళం. ఇది తాళం పరిస్థితి. ఓవర్ చేసిరు. ఇది కంపెనీ బండి అన్న, ఏమన్నా చెప్పు. పుణ్యానికి వచ్చిన బండి రా. నేను దొంగతనాలు ఇది అనలే నువ్వు ఇట్లా చూడకు ప్లీజ్. నువ్వేం చేసినా బండి అని నేను చెప్తున్నా. ఏం తక్కువ అయిపో మన బండికి, ఏం తక్కువ అయిపోయినా మన బండికి. ఏం తక్కువ నేనైతే చెప్తున్నా. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేపటికెళ్ళి మీరు రీళ్లు పెట్టండి. ఏమని నేను
బండి అయితే గివ్ అవేలో ఇస్తున్నా. నేను మాట ఇచ్చిన మాట మీదనే ఉంటా. వీళ్ళు అజేయకపోయినా మీరు నేను కొత్త బండి గివ్ అవే పెట్టుకుంటున్నా. నేను give away పెట్టుకుంటున్నా. మీరు హట్ నేను కొడుతుండు ఎందుకు ఇస్తావా? నేను నీ బండి అది ఆ బండి నేను ఇద్దాం అనుకుంటున్నా అంతే. ఎందుకు రీజన్ చెప్పు. అంటే ఈ అమ్మాయి రీజన్ చెప్పు. రీజన్ బండ్లు ఎవరికైనా ర్యాపిడో స్విగ్గీ వాళ్ళకైనా ఇప్పిస్తా. కొత్త తెప్పించుకో. ఇన్స్టాగ్రామ్ బండి జోలికి రాకు. ఇన్స్టాగ్రామ్ లో నా బండి జోలికి రాకనా నా బండి ఇవ్వండి అని చెప్పండి. నువ్వు నా బండి జోలికి రాకు ప్లీజ్. నువ్వేమైనా ఎందుకంటే అవసరం లేదు. నేను ఇయ్యానా ఏం అవసరం లేదు. నేను ఇయ్యాను. ఆ తుడువలా అంటే ఎడ కాళ్ళు ఉంటావు అన్న. ఆ పళ్ళ మీద అసలు ఈడికైనా సగం అవసరమా? అవసరమే లేదు. ఏం పనులు అంటే ఎన్ని రోజులు అవుతుంది? ఇంట్లో పనులు చూసుకొని వస్తున్నా మరి నేను. ఏమి ఇంట్లో పని? గాడిదిలాగా పొద్దున లేస్తాడు, ఇంట్లో మాట విన్నాడు. సరే మమ్మని చెప్పి అదే మాట ఇంట్లో నువ్వే అంటే ఊకే ఇంట్లో మాట విన్నాడు ఇంట్లోనే. సరే అన్న నేను ఎవరు మాట విన్నాను? సరే నన్ను పోతున్నా బండి. నేను గుడ్లే చెప్తున్నా guys, నువ్వు బండి తీసే అవసరం కూడా లేదు. బండి పెట్టి నీకు అర్హతనే లేదు బండి తీసే. అరే నీ బండి చిన్న బండి ఏమైంది? దాని టైర్లు వేపి దాని తర్వాత ఈ బండి ఒకటి లేకపోతే టైర్లు నేను ఎందుకు వేపిస్తారా? నేను ఇప్పిస్తా. నేను ఎందుకు వేస్తా? నువ్వు ఇప్పిస్తా. నువ్వే వేపియాలి కదా గైస్. కవాసాకి బండి కూడా గివ్అవేలా పెట్టేస్తా. కవాసాకి బండి కూడా కాదు అసలు ఏమి. మీరు ఎప్పుడు అడిగితే నేను అప్పుడు ఇచ్చేస్తా. నాకు రీల్ వైరల్ కావాలా? మీరు ఫ్యామిలీతో తీయండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను చేతులు పెట్టకు నా మీద. ఎందుకంత పగబట్టిన అర్థమైతే లేదు. వద్దా అవసరం లేదు. ఏంది? సో గైస్ బండి అయితే నేను ఇస్తున్నా, తీసుకొని. అంత లేదు గాయస్, లేదు మళ్ళీ మీరే ఫీల్ అవుతారు గాయస్. అందరికి చేస్తాడు. ఏం సా ఇంతకు ముందు ఏమన్నా సరే నేను ఇయ్యాలి కదా అన్న. నువ్వు ఇచ్చుడే నువ్వు ఓవర్రా నీ బండి పేపర్లు ఉన్నాయి. నీ పేరు మీద ఉందా? నా పేరు మీద ఉన్నాయి. నేను బండి మంచి పెట్టుకుంటే ఏం రోగం రా? మంచిగా వీడే స్నానం చేయడు. చూస్తుంది మరి అన్న బాత్రూమ్ లకి. మళ్ళీ బండికి వేపించచ్చు కదరా అన్న. నేను ఏడే టైం ఉంటుందన్న వీడియోలో సగం చేస్తున్నామా? రేపటికెళ్ళి స్టార్ట్ చేస్తున్నా గైస్ గివ్ అవేలా. లేదు ఓవర్ అయితే 18+ ఏజ్ ఉన్న వాళ్ళకే చెప్తున్నా. కొత్త బండి కొనిపా. మీరు పొలాలలో నడుపుకుంటారంటే నేను ఖచ్చితంగా ఈ బండి అయితే ఇస్తా. దీనికి ఏం లేదు, ఇక్కడ రండి నేను చెప్తా. దీనికి మోటార్ ముందటున్న మోటార్ నేను తీసేసి ఆ మోటార్ ఇక్కడ ఫిట్ చేపిస్తా. మీకు దీనికి 2 పళ్ళు వస్తాయి, 4 పళ్ళు వస్తాయి. ఇట్లా ఆ బటన్ వచ్చినాం అనుకో డైరెక్ట్ భూమిలో అదైతే ఏందంటారా నాగలి. అది మీరు వేయించుకోవచ్చు. ఈ బండికి వేయించిస్తా. బండి ట్రాక్టర్ కంటే ఇది కూడా వాడ. బండి ఖరాబ్ అయిపోతుంది. అంత పవర్ లేదు ఇంట్లో. ఎందుకు లేదు? ట్రాక్టర్ 500 cc పవర్ ఉంది. ట్రాక్టర్ వేరు ఇది వేరే అన్న. కళ్ళు మూసి మీరు నడపచ్చు గైస్. ఈ బండి అయితే నేను ఇచ్చేస్తాను గైస్. మీరు 40 అది దాని పెట్రోల్ అసలు పెట్రోల్ కే సగము అది వెళ్ళిపోతుంది. అవసరం లేదు. అయిపోతుంది. నడపకపోతే ఆగిపోతుంది రా. పెట్రోల్ ఎందుకు అయిపోతుంది? ఆ పెట్రోల్ దాది ఆఫ్ చేసినేమో. గైస్ గెట్ రెడీ. రేపటికెళ్ళి స్టార్ట్ చేస్తున్నా. నేను వాన్ మాటలు వదిలేరు. అంతే అవసరం లేదు. కొత్త ఇప్పించుకొని పెట్టుకో. కొత్త ప్లీజ్ నాకు అవసరమే లేదు. నువ్వు వెళ్ళిపో. నువ్వు పిలిచినా మరి ఎవరు పిలిచిరా? నువ్వు నాతో మాట్లాడకు. నువ్వు అవసరమే లేదు. నువ్వే పిలిచినా ఫోన్ చేసి మాట్లాడకు. నువ్వు ఫోన్ చేసినా నీకు ఫోన్. సరే మాట్లాడకు. నా బండి జోలికి రాకు మరి.